లోక్సభ రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలీ ఎన్నికల బిల్లులను లోక్సభ సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి సిఫార్సు చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అటు రాజ్యసభ కూడా జేపీసీలో సభ్యులుగా ఉండే 12 మంది పేర్లతో కేంద్ర మంత్రి ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. జమిలీ ఎన్నికలకు ఉద్దేశించిన బిల్లులపై విస్తృత అధ్యయనం కోసం లోక్సభ సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘం జేపీసీకి సిఫారసు చేసింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలకు బదులుగా జమిలీ ఎన్నికల బిల్లులను జేపీసీకి నివేదించే తీర్మానం ప్రవేశపెట్టాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు సూచించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి తీర్మానం ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికల బిల్లులపై వాడివేడి చర్చ తర్వాత మంగళవారం కేంద్ర ప్రభుత్వం వాటిని లోక్సభలో ప్రవేశపెట్టింది. అవి రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున జేపీసీకి నివేదించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రం ప్రతిపక్షాల నినాదాల మధ్య ఇవాళ లోక్సభలో ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. జమిలీ ఎన్నికల బిల్లుల అధ్యయనానికి తొలుత 21 మంది ఎంపీలతో జేపీసీని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం తర్వాత ఆ సంఖ్యను 39కి పెంచింది. బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ జేపీసీకి సారథ్యం వహించనున్నారు. లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలు జేపీసీలో ఉంటారని పేర్కొంది. బీజేపీ నుంచి పీపీ చౌదరి, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, బన్సూరి స్వరాజ్, సంబిత్ పాత్ర తదితరులు ఉన్నారు. ప్రతిపక్షం నుంచి ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, టీఎంసీకి చెందిన కళ్యాణ్ బెనర్జీ, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే తదితరులు ఉన్నారు. జేపీసీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 5 ఎంపీలకు చోటు దక్కింది. బీజేపీ నుంచి కె లక్ష్మణ్, సీఎం రమేష్, తెలుగుదేశం పార్టీకి చెందిన హరీష్ బాలయోగి, జనసేన నుంచి బాలశౌరి, వైసీపీకి చెందిన విజయసాయి రెడ్డి జేపీసీలో సభ్యులుగా ఉన్నారు. జమిలీ ఎన్నికల బిల్లులను జేపీసీకి నివేదించే తీర్మానాన్ని విపక్షాల ఆందోళనల మధ్య ఆమోదించిన అనంతరం స్పీకర్ ఓం బిర్లా లోక్సభను నిరవధికంగా వాయిదా వేశారు. అటు రాజ్యసభ కూడా జేపీసీలో ఉండే 12 మంది సభ్యులను ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టగా సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అనంతరం చైర్మన్ జగదీప్ ధన్కడ్ రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేశారు.